తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెదరని చిరునవ్వుతో తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. కడదాకా పోరు జెండా ప్రజల ఎజెండాగా బతికారు పెద్దే. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ విద్యుత్తును మండించారు. ప్రజల ఆగ్రహాన్ని మానుకోట రాళ్ల వైపు మళ్లించారు. బలిదానం చేసిన యువకుల భౌతిక కాయాలకు గుండెకు హత్తుకొని దావఖానల చుట్టూ తిరిగిన ఉద్యమకారుడా ఈయన. జయశంకర్ బియ్యాల నీడలో ఎదిగి కేసీఆర్ చేతిలో సుశిక్షిత సైనికుడిలా తయారయ్యారు. పెద్దసారు చెప్తారు, పెద్ద చేసి చూపిస్తారు అనే పేరు తెచ్చుకున్నారు. కడదాకా గులాబీ జెండాను పొగరులా నిలబెట్టారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో నర్సంపేట కన్నీటి సంద్రమైంది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అత్యాధునిక వైద్య సదుపాయం లభించినా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో వైద్య సేవలు అందుబాటులో ఉంచిన పెద్ది సుదర్శన్ రెడ్డి దక్కకుండా పోయారని బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలో సామాన్య రైతు కుటుంబంలో పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించారు. 6వ సంతానంగా జన్మించిన సుదర్శన్ రెడ్డికి 4 అన్నదమ్ములు, 2 అక్కా చెల్లెండ్లు. వరంగల్ పట్టణంలో ఇంటర్, డిగ్రీ చదివిన సుదర్శన్ రెడ్డికి చిన్నతనం నుంచి రాజకీయాలంటే ఇష్టంతో సొంత మండలం నల్లబెల్లిలో యూత్ క్లబ్ నుంచి తన అధ్యక్ష ప్రస్థానాన్ని ప్రారంభించారు. పెద్ది చురుకుదనాన్ని గమనించిన నాటి కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో 2001లో పురుడు పోసుకున్న అప్పటి టీఆర్ఎస్లో చేరికతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రవాహ సదృశ్యంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ను లెక్క చేయని మొండితనం కలిగిన యువకుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, ప్రముఖ న్యాయవాది ముద్దసాని సహోదర్ రెడ్డి ఇద్దరూ వెళ్లి తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ఆహ్వానిస్తే కాంగ్రెస్ జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు బీఫామ్ ఇచ్చినా కాదని తాను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని పెద్ది ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ రైతునాగలి గుర్తుపై నల్లబెల్లి జెడ్పీటీసీగా విజయం సాధించారు. నాడు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచి పెద్ది సుదర్శన్ రెడ్డి చేతిలో ఓటమి పాలైంది ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కావడం గమనార్హం. జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా చురుకైన పాత్ర పోషించిన పెద్ది రాజకీయ చురుకుదనాన్ని గమనించిన కేసీఆర్ ఆయనను ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా చేశారు. బీఆర్ఎస్ లో 8 సంవత్సరాల సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు మరొకరు లేరు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ది కీలక పాత్ర అయితే వరంగల్ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర అత్యంత కీలకం. అనేక ఉప ఎన్నికలు, బీఆర్ఎస్ నిర్వహించిన చారిత్రాత్మక బహిరంగ సభలు, మానుకోట, రాయనగూడెం వంటి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన అనేక ఘటనల సమయంలో జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించింది పెద్ది సుదర్శన్ రెడ్డి కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి నుంచి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యునిగా పెద్దికి కేసీఆర్ అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 2014లో నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో పెద్ది ఓటమి పాలయ్యారు. 2018లో మరోసారి కేసీఆర్ అవకాశమిస్తే ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో పెద్ది ఓటమి పాలయ్యారు. పెద్దిని కేసీఆర్ తన ఉద్యమ సహచరుడిగానే కాకుండా కొడుకులా ఆదరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరమే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన పెద్దికి రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమకారుని స్వప్నతో తిరుపతిలో పెళ్లి చేయించారు. కొద్ది కాలానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ది స్వప్నకు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించడమే కాకుండా గెలిచాక వరంగల్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అండగా నిలిచిన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 6 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోవడం ఎంతగానో కలిచివేసిందని శుక్రవారం విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గులాబీ పార్టీ కోసం నిరంతర నిబద్ధతతో అత్యంత చిత్తశుద్ధితో పనిచేసిన సుదర్శన్ రెడ్డి మృతి బీఆర్ఎస్ కు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ శ్వాసగా నీతి నిజాయితీకి నిలువుటద్దంలా ప్రజా జీవనం, రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన తీరు ఆదర్శప్రాయమని తెలిపారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నం, వైద్యుల కృషి విఫలం కావడం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని వెల్లడించారు. తెలంగాణ మలిదశ పోరాటం, వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో కలిసి నడిచిన జ్ఞాపకాలను స్మరించుకున్నాడు.
ఉద్యమ కాలం నుంచి ఆఖరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో పార్టీ అడుగుజాడల్లో నడిచిన సైనికుడని కీర్తించారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసి మొక్కవోని ధైర్య సాహసాలతో పోరాడిన వీరుడని కొనియాడారు. అటు ప్రత్యేక ఉద్యమం, ఇటు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలోనూ చెరగని ముద్ర వేసుకున్న పెద్ది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు శుక్రవారం రాత్రి కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్ది మృతితో నర్సంపేట విషాదంలో మునిగిపోయింది. పెద్దిని కడసారి చూసేందుకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో నర్సంపేట పట్టణం మార్మోగింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ రాష్ట్ర నేతలను చూడగానే మహిళలు, కార్యకర్తలు తమ ఆవేదనను కన్నీటి రూపంలో వ్యక్తం చేశారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహం వద్ద ఆయన భౌతిక కాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ జెండాను కప్పి నివాళులర్పించారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పెద్ద ఫ్లెక్సీలకు నాయకులు క్షీరాభిషేకాలు నిర్వహించారు. పెద్ది అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆప్తమిత్రుడు పెద్దితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యాడు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బోరున విలపించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పాడెను ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు మోశారు. ఇటు నర్సంపేట సర్వాపురం శివారులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.